చేరి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రకటింపబడినట్టుగా ఈ బైబిల్ తరగతిలో మనం నేర్చుకోబోయే అంశం నిత్యపాశములు అనగానేమి అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. దీనిని ఇంతకుముందు దేవుడు తీర్పు తీర్చింది ఏ దేవదూతలకు అనే అంశాన్ని మాట్లాడాం మనం. ఇందులో సపరేట్గా ఒక భాగాన్ని మనం తీసి నిత్యపాశములు అనగానేమి అనేది ఉద్దేశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పాశ్యము అంటే అర్థం తెలుసా? పాశ్యము అంటే మీకు తెలుసా? పాశ్యము అంటే గ్రాంధికంలో తాడు అని అర్థం. పాశ్యము అంటే ఏంటి? గ్రాంధిక భాష, ద్రావిడ భాష. మీకు అర్థమైందా? పాశ్యము అంటే ఏంటి? సంస్కృతంలో కూడా మిళితమై ఉంటుంది ఈ పదం. పాశ్యం అంటే ఏంటి? తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నిత్యపాశములు అంటే ఏంటి? నిత్యమైన తాళ్ళు అని అర్థం. అంటే మీకు అర్థం కావాలంటే ఒక మాట చెబుతా. యమపాశం అంటారు. యమపాశం. యముడు దున్నపోత మీద వస్తున్నప్పుడు ఆయన చేతులు ఏముంటుంది? తాడు ఉంటుంది. ఏముంటుంది? తాడు ఉంటుంది. ఆ తాడు ప్రాణం తీసే వ్యక్తి మీద ఏం చేస్తాడు? విసురుతాడు. విసరగానే ఆ తాడులో నుండి ఏమొస్తుంది? ప్రాణం. యమధర్మరాజు ఏం చేస్తాడు? తీసుకుంటాడు. అంటే యమపాశం అంటే యముని యొక్క తాడు అని అర్థం. అదేనా? కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోబోతుంది ఏంటంటే నిత్యపాశములు అనగానేమి అనగానే ఏ దృష్టిలో చూస్తున్నారు క్రైస్తవులు చాలామంది అంటే, నిత్యపాశం అంటే ఒకసారి లేఖనాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకున్న ఉద్దేశాన్ని మనం చూద్దాం. యోధా పత్రిక యేసుక్రీస్తు సహోదరుడైన యోధా గారు రాసిన పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రాధాన్యత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. నిత్యపాశములతో. మీరు కటిక ఇంతకుముందు దేవుడు తీర్పు తీర్చింది ఏ దేవదూతలకి అన్నప్పుడు మహాదినం అంటే ఏంటో తెలుసుకున్నాం. అందులో కటిక చీకటి అంటే ఏంటో కూడా అంశంలో తెలుసుకున్నాం. నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అనగానే చాలామంది క్రైస్తవులు, అందరూ కాదు కానీ కొందరు ఏం చేశారు అంటే, దేవుడు కూడా వీళ్ళని ఏం చేశాడు? తాళ్లతో బంధించాడు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంతవరకు కూడా దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని లోకాసువార్త 16వ అధ్యాయంలో ఆ యాతన స్థలంలో ఏం చేశాడు? వాళ్ళని బంధించాడు. ధనవంతుడు ఉండే ప్లేస్ ఏమో యాతన స్థలం, లాజరు గారు ఉండే స్థలం ఏమో నెమ్మది పొందే స్థలాన్ని అని భావించి ఈ నిత్యపాశములతో దేవదూతలను ఏం చేశాడంట? బంధించి భద్రం చేశాడు అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. అది మీరు విన్నారు. అయితే అది నెమ్మది పొందే స్థలం ఏంటి, యాత్ర స్థలం ఏంటి అనేది ఇప్పుడు మన ప్రశ్న కాదు. కానీ అసలు నిత్యపాశములు అంటే ఏంటి, నిత్యపాశములు అనగా ఏమిటి అనే ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. అర్థమైందా? జాగ్రత్తగా, ఎక్కువసేపు కాదు. యూట్యూబ్లో అనేక సహోదరులు చూస్తుంటారు. మరి యూట్యూబ్లో ఎక్కువసేపు ఇచ్చేసుకోకుండా మనం ఆలోచిద్దాం. అర్థమైందా? నిత్యపాశం అనగా నిత్యపాశములతో ఏం చేశాడంటే దేవుడు ఆయన బంధించి భద్రం చేశాడు. తాళ్లతో నిత్యపాశములతో బంధించి ఏం చేశాడు? భద్రం చేశాడు. మరి నిత్యపాశం అంటే ఏంటి, తాడు అంటే ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, గలతీయులకు రాసిన పత్రిక
పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడే విధముగా లేఖనము అందరినీ పాపములో అంటే బంధించను అనగానే తాడు ఉందా ఇక్కడ? తాడు కాదు. మరి లేఖనం అంటే తాడా? కాదు. లేఖనం ఏం చేసిందంటే అందరినీ పాపములో బంధించింది. అంటే నిత్య పాశములు అనగానే తాళ్ళన్న ఆలోచన తీసేయాలి. బైబిల్లో కానీ నోవా గారి కాలంలో ఇక జలప్రళయాన్ని అప్పటికీ రప్పించను అన్నప్పుడు ఇంద్రధనుస్సు గుర్తు అని ఏమని ఉంటుంది అక్కడ? ఇంద్రధనుస్సు అని ఉంటుంది. దేన్ని బట్టి రాశారు అంటే అప్పటికి బైబిల్ తెలుగులో తర్జుమా చేసే నాటికి ఆ విధానంలో ఉన్నారు. ఆకాశంలో ఇంద్రధనుస్సు దానికి ఏమని పిలుస్తున్నారు? అప్పటికి బైబిల్ తెలుగులో తర్జుమా చేయకముందు దానికి ఏ పేరుంది? ఇంద్రధనుస్సు అని. ఆ పేరు ఏం చేశారు? బైబిల్లో పెట్టారు. కానీ బైబిల్లో ఇంద్రుడు ఉన్నాడా? బైబిల్లో ఇంద్రుడు లేడు. అప్పటికీ ఆ పదం వాడబడుతుంది కాబట్టి ఆ వాడబడే పదాన్ని ఈజీగా అర్థం చేసుకోవటం కోసం ఇంద్రధనుస్సు అని రాశారే తప్ప బైబిల్లో ఇంద్రుడు లేడు, ధనుస్సు మాత్రం ఉంది. మీకు అర్థమైందా? కాబట్టి అలాగే కొన్ని పదాలు మనం ఏం చేస్తున్నాము అంటే బయట ఉన్న ఆలోచనలు బట్టి యముడున్నాడు, యముడు పాశంతో బంధించాడు అన్నట్టుగా దేవుడు కూడా ఏం చేశాడు? దేవదూతల్ని తాళ్ళుతో కట్టిక చీకటి గల బిలం అనగానే అది ఏంటంట? కట్టిక చీకటి గల బిలం ఆ యాతన పెట్టబడే స్థలం అది అన్నట్టుగా. మీకు తెలుసు కట్టిక చీకటి గల బిలం అంటే ఏంటో చెప్పాను మీకు అర్థమైందా? చదవండి. యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడే విధంగా లేఖనము అందరినీ ఏం చేసిందంట? యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా పాపములో లేఖనం బంధించింది. అంటే వాక్యము ఒక మనిషిని ఏం చేస్తుంది అనమాట? బంధిస్తుంది. ఎగ్జాంపుల్గా దొంగతనం చేయకూడదు అనే లేఖనం ఉంది. దొంగతనం చేశాడు అనుకోండి, చేయకూడదు అనే లేఖనం ఏం చేసింది? నిన్ను బంధించింది. ఎందుకని? నువ్వు చెయ్యొద్దన్న తప్పు చేశావు కాబట్టి ఈ దొంగతనం చేయకూడదు అనే వాక్యం ఇతన్ని ఏం చేసింది? చేశావని ఏం చేస్తుంది? బంధించింది ఇతన్ని. దొంగతనం చేయకూడదు అనే లేఖనం లేకపోతే ఇతన్ని బంధించే అవకాశం అవసరతే లేదు. అంటే ఒక మనిషి అబద్ధం ఆడాడు అంటే అబద్ధం ఆడకూడదు అనే లేఖనం ఏం చేసింది? ఒక మనిషిని బంధించింది. అందుకే నిత్య కట్టడ అంటాడు దేవుడు. నిత్య కట్టడ అంటే ఏంటి? నిత్య ఆజ్ఞలు అని అర్థం. ఆజ్ఞలు అంటే ఏంటది? వాక్యం. అర్థమైనా? వాక్యం. అందుకని లేఖనము అందరినీ పాపములో బంధించెను. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. నిత్య కట్టడ ఏం చేసిందంటే నిత్య కట్టడ ఏం చేసింది? మనిషిని లేఖనం అన్నాడు దాన్ని. లేఖనాలంటే వాక్యం కాదు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని 22 నుంచి చదవండి, బాగుంటుంది. ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులయ్యుందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అలా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. అది మనలను బంధించేది ఏంటి? పాపమే. ఏంటది? బంధించేది ఏంటి? ఎలా బంధిస్తుంది? రోమపత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. ఎలా బంధిస్తుంది? పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం.
ఏలయనగా పాపము అదిగో. అంటే లేఖనం ఏం చేస్తుంది తెలుసా? ఆజ్ఞను కారణం చేసుకుంటుంది. దొంగతనం చెయ్యకూడదు అనే ఆజ్ఞని కారణం చేసుకుంటుంది ఈ పాపం. అర్థమైందా? పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని దేని చేత? ఆజ్ఞ చేత ఏం చేసింది? ఆ కారణము చేత ఏం చంపింది? ఇప్పుడు పాపం దేన్ని బట్టి చంపింది? ఆజ్ఞను బట్టి. అవునా కదా? అంటే ఒక మనిషిని చంపేది ఆజ్ఞే, ఒక మనిషిని బంధించేది ఆజ్ఞే. ఆదాం గారు పాపం చేసినప్పుడు ఏదైనా తోటలో ఏమైపోయాడు? ఆత్మీయంగా చనిపోయాడు. అవ్వగారు ఏమైపోయారు? ఆత్మీయంగా చనిపోయారు. అంటే వాళ్ళని చంపింది ఏంటి? తినకూడదు అన్నాడు కాబట్టి తిన్నారు. అంటే ఆజ్ఞ ఉంది కాబట్టి వాళ్ళు చనిపోయారు. ఆజ్ఞ లేకపోతే వాళ్ళు చనిపోరు అన్నమాట. మీకు అర్థమైందా? కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. చూసారా? 3వ అధ్యాయం. నేను నేలను సాగిలపడగా నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు పాశములు వేసి, పాశములు అంటే మాటలు లేదా ఆజ్ఞలు. మీకు అర్థమైందా? వారు నీ మీద పాశములు అన్న కాడ ఏం పెట్టుకుంటారు? మాటలు అనుకోండి, లేదా ఆజ్ఞలు. అర్థమైందా? నరపుత్రుడు, వారు నీ మీద మాటలు మాట్లాడి వాటితో నిన్ను అదిగో బంధింపబోదురు. వేటితో? మాటలతో. అంటే నిత్య పాశములు అంటే ఏంటి? ఆజ్ఞలు లేదా మాటలు లేదా వాక్యము. మీకు అర్థమైందా? నిత్య పాశములు అంటే నిత్య కట్టడలు, నిత్య కట్టడలు లేదా లేఖనము. ఏమన్నాడు? నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి అనగానే, పాశములు వేయగానే యమధర్మరాజు వచ్చి పాశం వేస్తాడు చూడు. ఆ దృష్టితో ఆ దృష్టితో లైవ్లోకి వెంటనే ఎవరు వస్తున్నారు? యమధర్మరాజు వస్తున్నాడు. అలా రాకూడదు. బైబిల్ను బట్టి బయట చూడాలి కానీ బయటను బట్టి బైబిల్ను చూడకూడదు ఎప్పటికీ కూడా. మీకు అర్థమైందా? బయట ఉన్నదాన్ని బట్టి బైబిల్ దగ్గరకు రాకూడదు, బైబిల్ను బట్టి బయటికి వెళ్ళాలి. కాబట్టి నిత్య పాశములు అంటే ఏంటో తెలుసా? లేఖనములే లేదా ఆజ్ఞలే. ఆజ్ఞను హేతువు చేసుకుని ఏం చేస్తుంది అనమాట? మనల్ని బంధిస్తుంది. అందుకని ఏమంటున్నాడు? నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో, ఏటితో? మాటలతో. వాటితో అనగానే తాళ్లతో ఏం చేశారు? బంధింపబోదురు. అంటే బంధించేది తాళ్లతో కాదు, మాటలతో లేదా ఆజ్ఞలతో లేదా లేఖనంతో బంధిస్తారు. ఇప్పుడు చెప్పండి, నిత్య పాశములు అంటే ఏంటి? లేదా లేఖనములు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. చూసారా? ఒక్క నిమిషం. 45వ వచనం. నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి అదిగా ఆయన పట్టుకునేది ఏంటి? నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుచు.
అంటే పట్టుకునేది ఏంటి? ఆజ్ఞలు కట్టడలు. అదేనా? ఆజ్ఞలు అంటే పాశములు అనగా ఆజ్ఞలు, కట్టడలు, లేఖనములు, అదేనా? లేదా మాటలు. అవునా? ఇప్పుడు నిత్య పాశములు అంటే లేఖనమే తప్ప, లేదా కట్టడలే తప్ప, లేదా ఆజ్ఞలే తప్ప మనం అనుకుంటున్న ఉద్దేశం కానే కాదు. అంటే దేవుడు నిత్య పాశములతో దూతల్ని బంధించాడు అంటే లేఖనాలతో బంధించాడనే అర్థం. గలతీ 3:22 ప్రకారం మనుషులందరూ పాపం చేసి ఏమైపోయారు? అదేనా? అంటే మనుషులందరినీ లేఖనం ఏం చేసింది? పాపములో బంధించింది. పాపంలో బంధించేసరికి యేసు ప్రభు వారు వచ్చి ఏ ధర్మశాస్త్రం, ఏ ఆజ్ఞ అయితే హేతువు చేసుకొని, ఇదిగో ధర్మశాస్త్రం ఏడుంది, ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నా వైపు చూడండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మీరు పాపం చేశారని చెబుతుంది ధర్మశాస్త్రం. అంటే వీళ్ళు పాపం చేశారని ఏది చెబుతుంది? ఆజ్ఞ చెబుతుంది, ధర్మశాస్త్రం చెబుతుంది. మీరు పాపం చేశారని ఇది చెబుతుంది వీళ్ళకి. కాబట్టి ఇది చెబుతుంది కాబట్టి వీళ్ళని పాపంలో బంధించింది ఏంటి? ఇది ధర్మశాస్త్రం, లేదా ఇందులో ఉన్న ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు వీళ్ళని ఏం చేసింది? బంధించింది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం కింద ఉన్న వీళ్ళని లేఖనం బంధించింది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం కింద లేఖనంతో బంధించబడిన వీళ్ళని యేసుక్రీస్తు రాకడ వరకు దేవుడు ఏం చేశాడు? ఈ ఆజ్ఞలతోనే బంధించి అట్టాకి పెట్టాడు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంత వరకు లేఖనాలతో బంధించి ఏం చేశాడు? దూతలు అంటే ఎవరని చెప్పాను? దేవుని కుమారులే, దైవ సేవకులే, దేవుని సేవకులే, దేవుని దూతలు అనేది చెప్పా. అర్థమైనా? కాబట్టి మళ్ళీ ఒక్కసారి 28:45 నీవు నాశనము చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచు. అంటే అనుసరిస్తే ఏముండదు? నిన్ను పట్టుకునే వాళ్ళు ఉండరు. ఆజ్ఞలను, కట్టడలను నువ్వు అనుసరించావు అనుకో, నిన్ను లేఖనం ఏం చేయదు? బంధించదు. ఆగు, నేను చెయ్యం, ఆగు, స్పీడ్ బ్రేకర్ ఉంటే దాటిపోయావని ఏం చేస్తా? స్పీడ్ బ్రేకరు అర్థమైందా? అంటే నిత్య పాశములు అంటే ఏంటి? లేఖనాలే. ఆజ్ఞలు, కట్టడలు ఒక మాటలో చెప్పాలంటే లేఖనమే. నిత్య పాశములు అంటే చూశారు కదా ఇక్కడ, నిత్య కట్టడాలు అని. అవునా? నిత్య కట్టడాలు అని ఉంది అక్కడ, చూశారుగా. అవి నిన్నేం చేస్తాయంట? తరిమి పట్టుకుంటాయి అంటున్నాడు. అందుకని చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. దుష్టుని దోషములు వానిని చిక్కులో పెట్టును. వాడు అదుగో వాడు తన పాప పాశము వలన, పాపం అనే తాళ్ళు ఏమైపోయినాయి? బంధించేసింది. పాప పాశముల వలన ఏమైపోయాడు? అదిగో. అంటే పాప పాశాలు ఉంటాయంటే ఆజ్ఞలే. చెయ్యొద్దన్నది చేశాడు కాబట్టి, తినొద్దన్నది తిన్నాడు కాబట్టి, తినొద్దన్న ఆజ్ఞ ఏం చేసింది? ఆదాం గారిని నువ్వు తిన్నావని పట్టుకుంది. ఆజ్ఞ లేకపోతే పాపం లేదు. ఆజ్ఞ ఉండబట్టి పాపం అంటే ఏంటో తెలిసిపోయింది. మీకు అర్థమైందా? అవునా కాదా? కాబట్టి ఏమని చెప్తున్నాడు అంటే, యేసు ప్రభు రెండోసారి వచ్చేంత వరకు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధానులు, అధికారులు, సద్దూకయ్యులు, యూదులు, వీళ్ళందరినీ, ప్రధానులని పిలువబడుతున్న వాళ్ళందరినీ, వారి వలననే యోధ జనాంగం నాశనమైంది. కాబట్టి వారిని యేసు ప్రభు వారు వచ్చేంత వరకు కూడా దేవుడు ఏం చేశాడు అంటే లేఖనం ద్వారా బంధించి ఏం చేశాడు? భద్రం చేశాడు. ఎక్కడ భద్రం చేశాడు? నరకంలోనా? యాతన పెట్టబడే స్థలంలోనా?
అంటే యాతన పెట్టబడే స్థలంలో బంధించి భద్రం చేసే స్థలం ఒకటి ఉంది, నెమ్మది పొందే స్థలం ఒకటి ఉంది, యాతన పెట్టబడే స్థలం ఒకటి ఉందా? మీకు అర్థమైందా? నెమ్మది పొందే స్థలం ఒకటి ఉంది, యాతన పెట్టబడే స్థలం ఒకటి ఉంది. బంధించి భద్రం చేసిన వీళ్ళు అంటే 3 స్థలాలు ఉన్నాయా? అందుకే బైబిల్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. నాకు ఎప్పుడు ఒకటే ఎంత ఇదిగా ఉంటుందంటే, చెబితేనేమో అతిశయం అంటారు, చెప్పకపోతేనేమో తెలుసుకోవటానికి ముందుకు రారు. లూకా సువార్త 16వ అధ్యాయంలో అది ఉపమానం. ఏంటది? ఉపమానాన్ని తీసుకొని వచ్చి వెంటనే ఉపమానం ఏం చేశాడంట? ఏముంటాయంట? పాతాళంలో ఏమేమి ఉంటాయంట? అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ధనవంతుడు యాతన పెట్టబడే స్థలానికి వెళ్ళాడు, దరిద్రుడేమో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు అన్నాడు. ఇప్పుడు దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయినాక ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? మట్టిలోనేనా? మరి తర్వాత లాజరుని పంపించాయా, తన వేలి కొన నీళ్ళల్లో ముంచి నా నేలకను చల్లారుస్తాడు అంటున్నాడు. నాలుక ఎక్కడుంది? మట్టిలో కలిసిపోయింది కదా. దరిద్రుడు వేలి ఎక్కడుంది? మట్టిలో కలిసిపోయింది కదా. కలిసిపోయిందా? కలిసిపోలేదు. మరి ఈయనకు నోరు ఎక్కడిది? ఆయనకు వేలు ఎక్కడిది? అక్కడ నీళ్ళు ఎక్కడవి? మీకు అర్థమైందా? ఈ టాపిక్ని పబ్లిక్ చేశాను అనుకో, ఇప్పటికే ఇదిగా ఉన్నారు. అట్టగానే ఆపను. విన్నా వినకపోయినా, నేను చచ్చినాకైనా సరే 30 ఏళ్ళకైనా సరే అది విని మారు మనసు పొందాల్సిందే తప్ప మాయబోధలతో మాయలోకంలో ఇది కాదు. ఆపను. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆపను. ప్రస్తుతానికి ఆపా. అడిగితే ఆన్సర్ చెప్పలేక అదొక ఇది. అక్కడ నోరు ఎక్కడిది? అక్కడ నీళ్ళు ఎక్కడివి? లాజరు గారికి ఏలు ఎక్కడిది? వీళ్ళకి ఇంతవరకు ఏం తెలియలేదంటే రొమ్ము అంటే ఏంటో తెలియలే. అబ్రహాం రొమ్మును ఆనుకోవటానికి పోయాడంటే ఆ రొమ్ము అంటే ఏంటి? ఆ మోషే ఏలియాలు ఎవరు? అలాగని చెప్దామా? యూట్యూబ్లో పెడదామా? ఇప్పటికే ఈ చెప్పబడిన వాటిని అర్థం చేసుకోవటానికే ఇదైపోయింది. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, హైదరాబాద్ ఆయన, విన్నారుగా మీరు, ఎంత అప్రిషియేట్ చేశాడు. ఏం సార్ ఇలాంటి బోధలు ఈ రోజుల్లో ఎక్కడ దొరకట్లేదు, మేము మీకేం చేయలేకపోతున్నాం, కనీసం ఫోన్ చేసి అప్రిషియేట్ అన్నా చేస్తే మాకు తృప్తి ఉంటుంది అని మాట్లాడారు. అందరికి ఎందుకు నచ్చలేదు? మీకు అర్థమైందా? అలాగని గొప్పవాళ్ళం అని కాదు. దేవుడు మనల్ని మనకు మైండ్ ఇచ్చేస్తున్నప్పుడు వెంటనే దాన్ని పనిలో పెట్టుకోవాలి. నిత్య పాశములు అనగానే ఏముండకూడదు అనమాట. పాతాళం ఉంది, పాతాళంలో అగ్ని ఉంది, అగ్నిలో ధనవంతుడు బాధపడుతున్నాడు, నెమ్మది పొందే స్థలం ఉంది, వాళ్ళకి వీళ్ళకి అగాధం ఒకటి ఉంది. ఆ అగాధం అంటే ఏందో ఇంతవరకు తెలియదు. ఆ కట్టిక చీకటి అంటే తెలియదు. అలాగని యూట్యూబ్లో పెడదామా? అలాగే నన్ను అవమానిస్తారని నాకు బాధేం కాదు. నేను అవమానాలను లెక్క చేసేవాడిని కాదు. చూస్తున్నా టైం కోసం. లూకా సువార్త 16వ అధ్యాయం తీయద్దు. మన టాపిక్ అది కాదు. నిత్య పాశములు అంటే బంధించడం అంటే వెంటనే వీళ్ళ గుర్తొచ్చేది ఆ ప్లేస్ అని చెప్తున్నా నేను. అసలు వీళ్ళని బంధించిన దానికి సంబంధమే లేదు. అది మరి ఎక్కడ బంధించాడు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది మీరు చూశారు. దేవుడు నిత్య పాశములతో బంధించి భద్రం చేసింది ఏ దూతల్ని అనేది మీరు విన్నారు, అవునా కదా? కాబట్టి ఏమని చెప్తున్నాడు? ఒక్కసారి మళ్ళీ గలతీ పత్రికలకు రండి. సారీ, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ముగించుకుందాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఎమ్మటే లూకా సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్తారు. ఇంకా
పాతాళలోకం అనగానే వీళ్ళిద్దరు కూడా ఉంది ఎక్కడ? పాతాళలోకమే. పాతాళలోకం అనే దానికి సందర్భాన్ని బట్టి ఉద్దేశం మారింది. పాతాళం అనగానే భూమి ఉంది, ఆ భూమిలోకి వెళ్తారు, అక్కడ ఒక పక్కన అగ్ని ఉంటుంది. వెంటనే ఈ సినిమాలు చూసి 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 ఈ మైండే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని ఎవరికి అప్పగించింది? దేనికి అప్పగించాడు? అంతే, కటిక చీకటి గల బిలానికి అప్పగించాడు. కటిక చీకటి అంటే ఏంటి? అది చూడండి, అర్థమవుతుంది. అర్థమైందా? కాబట్టి నిత్య పాశములు అంటే ఏంటి? అవే తప్ప వేరొకటి కానీ కాదు. చూడండి, గలతీ 3:22 చివరిగా గుర్తుంటుందని చెప్తున్నా ఫైనల్గా. అది లేఖనం అందరిని ఏం చేసింది? లేఖనం అంటే ఏంటి చెప్పండి? లేఖనము అంటే వాగ్దాన రూపమైన ప్రవచనాలు కావచ్చు, జరగబోయేటివి కావచ్చు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు. లేఖనాలు అంటే వాక్యం కాదు, ఆజ్ఞలు, కట్టడాలు లేఖనాలు అంటే. దీని గురించి విడిగా ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. కాబట్టి నేను ఎప్పుడు మీకు బ్రతిమలాడుతూ చెప్పేది ఒకటే, మీరు విన్నా వినకపోయినా అనుభవం వచ్చినప్పుడు వాళ్ళకే తెలిసిద్దిలే అనేది. నేనేం చెబుతానంటే, బైబిల్ అనేది, లేఖనాలు అనేది మనకి ఆహారం లాంటిది. వాక్యం అనేది మనకి ఎలాంటిది? క్రైస్తవులకి ఆహారం లాంటిది. దీన్ని ఆహారంతో పోల్చుకుంటూ ఉండాలి. ఉదయం టిఫిన్ చేయకపోతే నీరసించిపోతాం, మధ్యాహ్నం అన్నం తినకపోతే నీరసించిపోతాం, సాయంత్రం అన్నం తినకపోతే నీరసించిపోతాం. అవునా కదా? అలాగే లేఖనాన్ని చాలామంది అంటారు, అబ్రహాం అన్న మరీ చిన్న విషయాన్ని కూడా ఆలోచించాలా, చిన్న విషయాన్ని కూడా చూడాలా అంటే, చిన్న విషయాన్ని కూడా బయటికి తేవటంలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? మొన్న కథను అన్నాడు కదా, అంతటా పరలోకమందు యుద్ధము జరిగను అనే మాట అది మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చింది. అన్న ఎప్పటి నుంచో ఒక నాకు చిన్న సందేహం సార్ అన్నాడు. ఏంటది అంటే, పరలోకంలో యుద్ధం జరిగిద్దా? యుద్ధం జరగడానికి ఆడ వస్తువులు ఉంటాయా? మనం ఆత్మలం కదా, మన ఆత్మలో మన దేహాలు మట్టిలో పోయిన తర్వాత పరలోకంలో యుద్ధం జరిగేది ఏంటి అని చాలా రోజుల నుంచి నాకు సందేహం. అంటే వెంటనే మనం మాట్లాడింది అంతటా పరలోకం ముందు యుద్ధం జరిగిన అనేది లింక్ పెట్టా. లింక్ పెట్టిన తర్వాత ఏమన్నాడు తెలుసు? చదివి నాకు 1000 ఏనుగులు బలం వచ్చిందన్న అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా దగ్గర ఉన్న అనుమానాలన్నీ కూడా ఈ ఒక్క అంశం ఏం చేసింది తెలుసా? పటాపంచలు చేసేసింది. ఈ వాక్యం విన్న తర్వాత నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది అన్నాడు. దేన్ని బట్టి వచ్చింది? పరిశీలించి వాస్తవాన్ని బయటికి తేవటం వల్ల. చాలామంది అంటారు, ఏం ఆత్మ సంబంధంగా క్యారెక్టర్ గురించి చెప్పొచ్చుగా అంటారు. కాదు, లేఖనాల్లో దేవుడు మనసు దాగి ఉంది. ఇప్పుడు అప్పటి వరకు నేను ఆ అంశం అతనికి షేర్ చేయలేదనుకోండి, అతనికి మనసులో మిగిలిపోద్దా? మిగిలిపోదా? పరలోకంలో యుద్ధం జరగటం ఏంటి? అక్కడ యుద్ధం చేసే వస్తువులు ఎందుకుంటాయి? ఆయన యుద్ధం చేయాల్సిన అవసరం అక్కడ ఏముంటుంది అని ఆ గిల్లితోనే ఉంటాడుగా. ఆ అంశం దొరకగానే ఏమైపోయింది అతనికి? దేవుడు మనసు నాకు ఈజీగా అర్థమైందన్నా, ఎక్సలెంట్గా ఉంది, నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది, నాకు ఈ సంతోషం ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాలేదన్నాడు. అంటే విశ్వాసంలో బలపడ్డా లేదా? బలపడాలంటే ఏం చేయాలి? మనం ప్రతి లేఖనాన్ని కూడా పరిశీలించాలి. ఈరోజు ఆదికాండం 6వ వచనం, ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం ఫేస్బుక్లో పెట్టా. చెబుదాం రేపు దాని గురించి కూడా. సరైన ఆన్సర్ వస్తుందని. మన బెన్నాబ్రాన్ తమ్ముడు మాత్రం కొంచెం దగ్గరగా వచ్చాడు. ఇదిగా ఇంకొంచెం దాన్ని వీలైతే రేపు మాట్లాడుకుందాం, ఓకేనా? కాబట్టి లేఖనాన్ని ఎప్పుడు కూడా సింపుల్గా
చూడొద్దు. వ్యక్తి మీద ఆధారపడి అక్కడ నేర్చుకుంది ఇక్కడ చెప్పాలి, అక్కడ ఏది బోధిస్తే అది బోధించాలి అనేది కాదు. ఆయన చెప్పింది రైటా రాంగో చూసుకొని, రాంగ్ అయితే రైట్ చేసుకొని మాట్లాడాలి. ఆధారపడి మాట్లాడేవనుకో ఇది కావద్దు. మీకు అర్థమైందా? అది కాబట్టి నిత్య పాశములన్నా, నిత్య కట్టడలన్నా, నిత్య ఆజ్ఞలన్నా, లేఖనాలన్నా ఏంటి అయ్యి? లేఖనం మనిషిని పాపంలో బంధించింది. అంటే దేవుడు లేఖనాలను ఆధారం చేసుకొని మీరు పాపం చేశారు అని చెప్పటమే నిత్య పాశములతో బంధించడం. అది ఓకేనా? వీలైతే రేపు ఆదికాండం 9:6 యొక్క వివరణని రేపు మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు వరకు శ్రద్ధగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.